ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వృషభంలోకి సూర్యుడి ఎంట్రీ కాబోతున్నాడు. దీనివల్ల 4 రాశులకు చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. మరి ఇందులో మీ రాశి ఉందేమో ఒక లుక్ వేయండి. జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు మే 14వ తేదీన అంటే శుక్రవారం నాడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇలా సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అని అంటారు. మే 14వ తేదీ ఉదయం 11:15 సమయంలో మేషరాశి నుండి నిష్క్రమించి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. సుమారు నెల రోజుల పాటు సంచారం అంటే జూన్ 15వ తేదీ ఉదయం 5:49 వరకు ఇక్కడ ఉండనున్నాడు. అనంతరం మిథున రాశిలోకి వెళ్లనున్నాడు. వీటన్నిటి సంగతి పక్కన పెడితే సూర్యుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశించే సమయంలో కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. అందులో 4 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. మరి అందులో ఈ 4 రాశుల జాబితాలో ముందుగా వృషభ రాశి. సూర్యుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ సమయం మీకు సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రభావం వల్ల మీరు ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. మీకు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నత స్థానం లభిస్తుంది. మరోవైపు మీ ప్రేమ వ్యవహారం గురించి ఒక శుభవార్త వింటారు. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీంతో మీ ఆదాయం పెరుగుతుంది. మీరు కొత్త వాహనం కూడా కొనుగోలు చేయవచ్చు లేదా షాపింగ్ చేయవచ్చు. మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇక సింహరాశి వారికి సూర్యుడి రవాణా 10వ పాదం గుండా జరగబోతుంది. ఈ సమయంలో మీరు మీ రంగంలో గొప్ప ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో కోరుకున్న ప్రమోషన్స్ గురించి ఒక శుభవార్త వినిపిస్తుంది. వ్యాపారులకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాల వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీ తల్లిదండ్రులు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. మీరు కొత్త కారు కొనేందుకు ప్రణాళిక రూపొందించుకుంటారు. మీ వైవాహ జీవితంలో ఆనందం ఉంటుంది. మరోవైపు మీ ప్రేమ జీవితంలో కూడా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. మొత్తం మీద ఈ సమయం మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇక ధనుసు రాశి వారికి సూర్యుడు వృషభ రాశిలోకి 6వ స్థానం నుండి వెళ్లడం వల్ల ధనుసు రాశి వారు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. ఈ సమయంలో గ్రహాల ప్రభావం వల్ల మీరు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. అలాగే ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలుంటే మీకు వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. మరోవైపు ఈ కాలంలో మీరు అనేక అప్పులను తిరిగి చెల్లిస్తారు. వివాహితులు ఈ సమయం కొన్ని శుభవార్తలు వింటారు. మీ వ్యాపారం కూడా పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పని గురించి ప్రశంసలు అందుతాయి. ఉద్యోగం మార్చడానికి ఇది చాలా ఉత్తమ సమయం. ఇక 4వ రాశిగా మీనరాశి. ఈ రాశి నుండి సూర్యుడు రవాణా 3వ స్థానం నుండి వెళ్లబోతున్నాడు. ఈ కారణంగా మీనరాశి వారికి ధైర్యం మరియు శక్తి రెండూ పెరుగుతాయి. ఈ కాలంలో మీరు పనులన్నీ మంచి ప్రణాళికతో పూర్తి చేస్తారు. దీంతో మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. మరోవైపు మీరు తల్లిదండ్రుల సహకారంతో కూడా పనులన్నీ పూర్తి చేస్తారు. ఇక వ్యాపారులకి ఈ సమయంలో విపరీతమైన లాభాలు కూడా ఉన్నాయి. ఇక వివాహం కోసం ప్రయత్నించే వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. మీరు బంగారం మరియు వెండి గురించి కూడా షాపింగ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మీ ప్రేమ జీవితంలో గొప్పగా ఉండబోతుంది. ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఊహించని మార్పులు వస్తాయి. మీరు కోరుకున్న చోటికి బదిలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ప్రమోషన్స్ కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, మరి 4 రాశుల వారికి మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. మరి వృషభంలోకి సూర్యుడు ఎంట్రీ వల్ల కాబట్టి ఇందులో మీరు రాశి ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.